గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. సో జూలై 22ని మనం వరల్డ్ బ్రెయిన్ డేగా జరుపుకుంటున్నాము. అసలు వరల్డ్ బ్రెయిన్ డే అని ఒక ప్రత్యేకమైన డేని పెట్టడానికి గల ఆంతర్యం ఏంటి, ఈ ఇయర్ థీమ్ ఏంటి, అసలు బ్రెయిన్ హెల్త్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనం ఉన్నాము ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. అసలు అంటే ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క క్యాన్సర్ డే అని చెప్పి, హైపటైటిస్ అని ప్రతి దానికి ఒక డే పెడుతున్నారు. ప్రధానంగా మరి వరల్డ్ బ్రెయిన్ డే పెట్టడానికి గల కారణం ఏంటి? చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని ఆల్రెడీ బ్రెయిన్ కి సంబంధించిన వ్యాధుల కోసం ఉండగా మళ్ళీ బ్రెయిన్ డే అంటే ఆ పెట్టిన వాళ్ళే WFN అంటారు, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ అని. వాళ్ళే గ్రహించారు ఇన్ని చేసి కూడా మెదడు తాలూకు ఆరోగ్యం గురించి ఉండాల్సినంత మోతాదులో జరగడం లేదు అని వాళ్ళకి ఆలోచన వచ్చే. అందుకని ఇది 2014లో మొదలు పెట్టారు. జూలై 22వ తారీఖు నాడు దాన్ని ప్రపంచ మెదడు ఆరోగ్య దినంగా పరిగణిస్తారు. ఈసారి 2025లో దీని తాలూకా నేపథ్యం అంటారు, థీమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏమిటది? బ్రెయిన్ హెల్త్ ఫర్ ఆల్ ఏజెస్. అంటే అన్ని వయసుల వారికి మెదడు తాలూకు ఆరోగ్యం ముఖ్యం. అంటే ఒక జీవి తల్లి గర్భంలో పడినప్పటి నుంచి, అంతకు ముందే ఇంకా తల్లి తండ్రి ప్లాన్ చేయక ముందు నుంచి ఈ ప్రపంచాన్ని విడిచి ఆ సృష్టికర్త పిలిచినప్పటి వరకు కూడా మెదడు తాలూకు ఆరోగ్యం, హెల్త్ అన్నది చాలా ముఖ్యం సుమా. అంటే ఇదేదో ఒకసారి ఒక మందులు ఇచ్చేస్తే బిడ్డ పుట్టాడు ఇంకా హ్యాపీగా అయిపోతాడు, ఆరోగ్యం బాగానే ఉంటుందని కాకుండా అలాగా 4-5 స్టేజ్లు ఉన్నాయి. అంటే ఏమిటది? ముందు చెప్పినట్టుగా ప్రీ కన్సెప్షన్, అంటే తల్లిదండ్రులు ఇంకా మనం ప్లానింగ్ అంటాం దాన్ని. అంటే పిల్లలు ఇంకా మనం దానికి ఆలోచించాలి అని అప్పటి నుంచి మొదలవుతుందట. అయ్యే విధంగా మనం 2 ముక్కలు చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ టైం, ఎర్లీ చైల్డ్హుడ్ అంటే బాల్యం, కౌమారం అంటే టీన్స్ 20 లోపల యవ్వనం అన్నమాట. తర్వాత పెద్ద వయసు అడల్ట్హుడ్, వృద్ధాప్యం. ఈ ప్రతి స్టేజ్లో కూడా ఆ వయసుకి అనుగుణంగా జాగ్రత్తలు మెదడు అవసరం అని. ఇక్కడ ఏది లోపించినా గానీ మెదడు తాలూకు ఆరోగ్యం కుంటుపడే ప్రమాదం ఉంది, అవకాశం ఉంటుంది అని ఇంకొక మహానుభావుడు ఏం చెప్పాడంటే, ఇదేదో ఒకసారి వచ్చినటువంటి ఒక మైల్ స్టోన్ ఏదో కాదు, ఇది జీవితాంతం అంతటికి కూడా ఉండేటువంటి ఒక కమిట్మెంట్. ప్రపంచంలో ఏ మూలలో ఏ వ్యక్తి ఉన్నా, ఏ జాతి వాడైనా, ఏ కులం వాడైనా అందరికీ వాళ్ళ వాళ్ళ మెదడు ఆరోగ్యం గురించి అన్ని విషయాలు తెలవాల్సుకోవాల్సినటువంటి హక్కు ఉంది అని కూడా ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ WFN వాళ్ళు చెప్పారు. దానిలో ముఖ్యంగా ఏమిటది? ఒకటి, వాళ్ళకి అవగాహన ఉండాలి. అంటే ఆరోగ్యం గురించి ఏమిటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమిటి జాగ్రత్తగా ఉండాలి, ఏ రకం భోజనం చేయాలి, పొగ త్రాగడం, లేకపోతే మద్యం, ఎక్సర్సైజ్, ఇవన్నీ. యాక్సెసిబిలిటీ చెప్పారు మీరు, వాళ్ళకి అందుబాటులో ఉండాలిగా, అందుబాటులో ఉండడం. అదే కాకుండా ఇప్పుడు కొన్ని శ్వేత జాతీయులు లేకపోతే నల్ల జాతీయులు ఇలాగున్న వాళ్ళకి ఈ అకౌంటబిలిటీ ఇవన్నీ ఉన్నా కూడా ఇంకా వేరే ఉంటుంది. ఏముంటుంది? అడాప్టబిలిటీ అని. అంటే ఏమిటి? న్యాయపరంగా కూడా వాళ్ళకి ఒక ఇది ఉండాలి, అంటే వాళ్ళ హక్కు అది అని ఇచ్చేటువంటి అదే దేశాల తాలూకా బాధ్యత. దానికి ఎడ్యుకేషన్ అనేది డాక్టర్లు, సోషల్ మీడియా వాళ్ళ పాత్ర ఎంతో ఉంది, తెలియాలి కదా. అదే కాకుండా ఇంకొక మాట నేను చెప్పుకుంటాను ఏంటంటే, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశంలో ముఖ్యంగా 40 సంవత్సరాలే ఆయు ప్రమాణం. 45. ఇప్పుడు మరి 70-75 అయింది. ఇందులో సోషల్ మీడియా తాలూకా పాత్ర చాలా ఉందని అందరూ చెప్తున్నారు. హెల్త్ అవేర్నెస్ కనిపించింది అందులో. ఇప్పుడు అందరూ 100% మందికి మన వీడియోస్ చూస్తూ ఉంటే 100 మంది ఫాలో అవ్వకపోయినా కూడా 90%, 95% ఫాలో అయినా కూడా దానికి మంచిదనే కదా. అలాగే ప్రివెన్షన్, ఇవన్నీ తాలూకా కృషి ఫలితంగా రాకుండా ఉండేటువంటి జాగ్రత్తలు తీసుకోవడం, ఇది ఈ తాలూకా ముఖ్యం. ఇప్పుడు ప్రీ కన్స్ట్రక్షన్ అంటాం. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే, భారతదేశంలో 2025లో కూడా అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ ఎంతో తెలుసండి? 50%.
హాఫ్ ప్రెగ్నెన్సీస్ అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్. అంటే ఏంటి, ప్లాన్ చేసి వచ్చినవి కావు. అసలు వాళ్ళు ఎగితే మేము అనుకోలేదండి, అనుకోకుండా వచ్చింది. దానిలో ప్రమాదం ఉంది, చెప్పడం హాస్యాస్పదం కాదు అక్కడ. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ ప్రీ కన్సెప్షన్ స్టేజ్లోనే ఒక ముఖ్యమైన ఇది ఉంది, ఫోలిక్ యాసిడ్ అని ఒక ఇది విటమిన్, అలాగే ఐరన్. ఫోలిక్ యాసిడ్ అన్నది ఒక స్త్రీ అంటే తల్లి అవడానికి ఉండేటువంటి సమయం ఒకటి ఉంటుంది. తర్వాతకు వచ్చిందా, గర్భం అయిందా లేదా, అది వేరే విషయం. మనం ఇప్పుడు దాని గురించి మాట్లాడేది కాదు. అంటే ఏమిటి, ఎవరు కూడా 20 సంవత్సరాల నుంచి 45 వరకు తల్లి ఉండే అవకాశం ఉండే సమయం. అలాంటి వాళ్ళందరూ కూడా అసలు ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. ఎంతో కాదు, ఒక 400 మైక్రోగ్రామ్ చిన్న టాబ్లెట్ ఉంటుంది. అలాగే ఐరన్. ఎందుకు, ఇప్పుడు సడన్ గా అయిపోతాం, మెదడు లోపల ఉండేటువంటి ఒక ముఖ్యమైన భాగం మెదడు, స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్ తల్లి గర్భంలో 28 వారాల లోపలే న్యూరల్ ట్యూబ్ అని ఒకటి తయారవుతుంది. అలా టైంలో ఏదో ఇబ్బంది వస్తే పుట్టబోయే పిల్లలే కాలు మనం చెప్పుకుంటాం, తర్వాత నడుములో ఏదో వాపులో రావడం, మెదడు సరిగా డెవలప్మెంట్ లేకపోవడం, మెంటల్ రిటార్డేషన్, స్కూల్కి వెళ్ళినా కానీ వాళ్ళ తాలూకా మిగతా పిల్లలతో వాళ్ళ తాలూకా కంపారిజన్ వాళ్ళ చదువు తక్కువ ఉండడం, ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అని, సెరిబ్రల్ పాలసీ, ఇన్ని వ్యాధులు ఉన్నాయి. ఎవరిని భయపెట్టే ప్రయత్నం కాకపోయినా ఈ రోజు కూడా ఇన్ని ప్రోగ్రాములు వచ్చినా కూడా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ వారి తాలూకు ప్రమాణాల ప్రకారం 50% మంది ఈ ఐరన్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఈ రోజు కూడా భారతదేశంలో ఉంది. ఈ అవేర్నెస్ ఇంకా రాలేదు, అంటే రావాల్సినంత రాలేదు. అలా గర్భం అయిపోయింది, మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, చిన్న వయసులో ప్రెగ్నెన్సీ, ఇవన్నీ కూడా మన దేశంలో ఎక్కువ. మన దేశంలో మనకు కించపరిచయం కాదు, ఇది కూడా ఆలోచించాల్సినదే. ప్రభుత్వం వాళ్ళు ఎన్ని బోర్డులు పెట్టినా బిడ్డకి 5 సంవత్సరాలు ఉండ మనం, ఇవన్నీ ఉన్నా కూడా ఎంతమంది ఫాలో అవుతున్నారు? సింపుల్ అండి, అసలు మేము ప్లాన్ చేసుకోలేదండి, మాకు తెలియకుండా ప్రెగ్నెన్సీ వచ్చిందంటే అసలు మీరు ఫోలిక్ యాసిడ్ అప్పటికప్పుడు ఎక్కడ మొదలు పెడతారు? అంటే ఆల్రెడీ అయిపోయింది కదా జరగాల్సిందంత డెవలప్మెంట్. ఆ బిడ్డ పుట్టిన తర్వాత నార్మల్గా ఉండేటట్టు ఏది రాదండి ఇబ్బంది, ఏదైనా ప్రాబ్లం వస్తేనే. ఇంకొక ముఖ్యం ఏమిటో అందరు గమనించాల్సింది, ఇక్కడ తల్లి తాలూకు అలవాట్లు, తల్లి ఆరోగ్యం, తల్లి న్యూట్రిషన్ ఎంత ముఖ్యం, తండ్రి ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అంతా కూడా మనం తల్లి మీద పెట్టడానికి లేదు, అతను కూడా భాగస్వామి కదండి. అతను తండ్రి నుంచి వచ్చిన వీర్యం, తల్లి నుంచి వచ్చినటువంటి అండం కలిస్తే కదండి పిండం తయారయ్యేది. ఇద్దరితో అందులో భాగస్వాములు, ఇద్దరు ఏకంగా నా ప్రకారం. ఇప్పుడు మగవాళ్ళు హెల్త్ న్యూట్రిషన్ అనుకోండి, అక్కడైతే మన ఫోలిక్ యాసిడ్ అవన్నీ చెప్పాం. దీనివల్ల వీర్యం శుక్ల కణాలు ఏవైతే ఉంటాయో దానిలో తయారీ తేడా ఉంటుంది. దానివలన పుట్టేటువంటి పిల్లల్లో ఈ మెదడు చిన్నంగా అయిపోవడం కానీ, క్రేనియోఫేషియల్ అబ్నార్మాలిటీస్ అని ఇవి. ఇప్పుడు పొగ త్రాగడం స్త్రీలలో పెరిగింది 8.4%, మద్యం సేవించడం 12%. మగవాళ్ళు అయితే సరే ఇంకా ఎక్కువ ఉంది. ఇప్పుడు రెండూ తీసుకునే వాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు, అది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. దానివల్ల పుట్టబోయే పిల్లలకి మెదడు సైజ్ చిన్నగా ఉంటుంది, స్మాల్ బ్రెయిన్ వెయిట్. అంటే వాళ్ళ పిల్లలు మళ్ళీ తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత ప్రతి తండ్రి కోరుకున్నట్టుగా ఒక ఎయిమ్స్లో సీటు, లేకపోతే డాక్టర్ అవ్వడం, లేకపోతే ఒక ఐఐటీలో సీట్ రావాలంటే ఎక్కడ జరుగుద్దండి? కాబట్టి ఇద్దరిది కూడా భాగస్వామి అక్కడే. అలవాట్లతో కూడా ముడిపడి ఉంటుంది తల్లి తండ్రిది కూడా. అదే కాకుండా బాగా మెంటల్ స్ట్రెస్ ఉందనుకోండి, ఇంటి దగ్గర హస్బెండ్కు భార్యకి పడటం లేదు, ఏదో ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. ఆర్థికంగా అయినా ఇబ్బంది ఉన్నా, ఇద్దరికి ఎవరికైనా జాబ్ లేకపోయినా, జాబ్ లేకున్నా ఖాళీగా ఉన్నా, దానివల్ల ముఖ్యంగా తల్లికి ఇలాంటి యాంగ్జైటీ ఇవన్నీ ఉండేటట్టయితే పుట్టబోయే బిడ్డలు కూడా దాని ప్రభావం కనబడుతుంది. ఎందుకంటే మెదడులో హిప్పో క్యాంపస్ ఉంటుంది, మెమరీ, జ్ఞాపక శక్తికి, తెలివికి ఒక కేంద్రం. అది డెవలప్మెంట్ తక్కువైపోతుంది. అదే కాకుండా కోపం, తాపం, ఎమోషనల్ ఫీలింగ్, దానికి ఎమిగ్డలా అని ఉంటుంది, అది ఎక్కువ ఉత్ప్రేరకం అయిపోతుంది, స్టిమ్యులేషన్ అయిపోతుంది. అంటే వాళ్ళు పుట్టి సరే స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళినా కూడా ఒక సమైనటువంటి సంఘజీవి కావడానికి ముందు ఎంత ఇబ్బంది ఎక్కడ జరుగుతుందో నాంది ప్రస్తావన తల్లి గర్భంలోని. అందువల్ల అక్కడ కూడా తల్లిదండ్రి తాలూకా పాత్ర ఎంతో ఉంది. సరిగదా. నెక్స్ట్ ఇది కొన్ని మన చేతుల్లో లేనివి ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్, HIV వచ్చింది, మొన్న కోవిడ్ వచ్చింది, లేకపోతే ఇంకెలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చాయి. వాటన్నిటి వల్ల కూడా పుట్ట పిల్లల్లో ఈ సైకోసిస్ అని, పిల్లల్లో కోపం, తాపం, మిగతా వాళ్ళకి ఉండకపోవడం, అందరితో కొట్లాట, అలాగే ADHD అయితే సరే. ఇంకో కొన్ని ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ స్త్రీలలో అనుకోండి, అమ్మాయిల్లో, ఇది లేకపోతే అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. కొన్ని సైటోమెగాలో వైరస్ అని, లేకపోతే రుబెల్లా అని, వీళ్ళు అయితే ఇంకా
చెవిడి వెనుకడి తక్కువ అవడం, కంటి చూపు తక్కువైపోవడం, ఎపిలెప్సీ రావడం, కాగ్నిటివ్ స్కిల్స్ అంటే ఏదైతే అభిజ్ఞ అంటాం అంటే జ్ఞాపక శక్తి, తెలివి, మంచి చెడు డిస్క్రిమినేషన్ అవన్నిటి కూడా వాళ్ళకి లోపిస్తూ ఉంటుంది. ఓకే. అదే కాకుండా తండ్రుల్లో ముఖ్యంగా వీర్యంలో ఏదైతే ఉందో ఈ వీర్యం తాలూకా పలచబడిపోవడం, దాని వలన ఎలా ఇంత ఇంట్రెస్టింగ్ ఎపిజెన్సిస్ అని ఒక మాట ఉంది. ఎపిజెన్స్ అడగొచ్చు. ఏదైతే ఉందో ఈ జీన్స్లో డిఎన్ఏ అని ఉంటుంది, డిఆక్సిన్యూక్లిక్ యాసిడ్. దాని తాలూకా తయారీ అన్నదే వేరేగా ఉంటుంది, ఉండడం సీక్వెన్స్ అలాగే ఉంటుంది. దాని వలన ఏమిటి పుట్టబోయే పిల్లల్లో ఇలాంటి ఇన్ని మార్పులు వస్తాయి. అంటే తల్లి తండ్రి ఇద్దరు పాత్ర అంతే ఉంది. ఏదో పెద్ద అయ్యాక మెదడులో ఏదో రావడం కాకుండా అక్కడ జరిగిపోయింది. గర్భంలో ఉన్నప్పుడే ఇవన్నీ అసలు ఇంకా జరుగుతుంటాయి శాస్త్రం సార్? కూడా ఏమిటంటే మెదడులో తల్లి తాలూకు గర్భంలో ఉండే బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఏదైతే ఉందో దగ్గర 80-85% ఆల్రెడీ మెదడు తయారైపోయి ఉందండి. అక్కడే సృష్టికర్త ఆల్రెడీ అది అంకురం వేసేసాడు. ఈ వ్యక్తి తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటాడు అని. తల్లిదండ్రులు ఆశావాహం మా పిల్లలు బాగా చదవాలి, కార్పొరేట్ స్కూల్కి పంపిస్తాం, అది వాళ్ళ ఇష్టం కాదనిలేము. అయితే మెదడులోనే కానీ పనితనం లేకపోతే ఎంతమంది వెళ్ళగలరండి? అవును. సరే, ఈ ప్రీ కన్సెప్షన్ అయితే ఇవన్నీ తీసుకుంటున్నారు జాగ్రత్తలని. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో మిగతా జాగ్రత్తలు, ఎంత కోపం తాపం, ఎంత వాతావరణం ప్రశాంతంగా ఉంది. పాతకాలంలో అయితే రామాయణ మహాభారతం వినాలమ్మాయి, లేకపోతే ప్రశాంతంగా ఉండు, ఎక్కువ ప్రయాణాలు చేయకని. మరి ఇప్పుడు అందరూ వర్కింగ్ ఉమెన్ అయిపోయింది. ఆలోచించండి, అందరూ వర్కింగ్ ఉమెన్. నేను ఏదో అసలు పని చేయొద్దని కాదు, కానీ ఆలోచించాల్సిన సమయం అయితే సింపుల్ విషయం ఎంతవరకు అంటే ల్యాప్టాప్ ఉంది. ఏదైతే ల్యాప్టాప్లో పెట్టుకుని ఏవైతే దానివల్ల వచ్చే ఉష్ణం వల్ల కూడా స్త్రీలలో పురుషుల్లో కూడా కొంత ఇబ్బంది వస్తుంది అని. అదే కాకుండా మనం ఇంత చెప్పుకున్నాను, ఈ కోపం తాపం వల్ల పుట్టే పిల్లలు. తర్వాత చైల్డ్హుడ్కి వచ్చామనుకోండి, పిల్లలకు తాలూకా పెంచే వాతావరణం ఏదో కార్పొరేట్ స్కూల్స్కి పంపించిస్తే అయిపోదండి. హాస్టల్లో పెట్టి వారానికి ఒకసారి వెళ్ళి ఎలా ఉన్నాడని ఫోన్ చేస్తే కాదు. గమనించండి అందరూ కూడా. అలాంటి వాతావరణం కల్పించాలి. ఇమ్యునైజేషన్ టైంలో ఇస్తున్నామా లేదా, పేరెంటల్ పాజిటివ్ రియాక్షన్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఫబ్బింగ్ అని. ఇప్పుడు ఇద్దరు తల్లిదండ్రులు మొబైల్ చూస్తున్నారు, ఏమనుకుంటారు? వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, ఎవరిని నిందించడానికి కాదు. కానీ అక్కడ ఉన్న చిన్న బిడ్డకి ఎంత ప్రమాదం బ్రెయిన్ లో జరుగుతుందో ఆలోచించండి. ఏం లేకుండానే ఆ తాలూకా తరంగాల వల్ల వెళ్ళి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. సరే కదా, పిల్లాడు వస్తాడు, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఏదో నిన్న స్కూల్లో ఇవాళ ఉదయం జరిగిందని చెప్పబోతాడు, ఏదో పుస్తకం కావాలంటాడు. నువ్వు తర్వాత చెప్పు అని అంటాడు తండ్రి, తెలియకుండా అన్య మనసుకుంటా. దాన్ని ఇంగ్లీష్లో కొత్త మాట వచ్చింది, ఫబ్బింగ్. ఫోన్ వల్ల మీరు స్నప్పింగ్, వాడిని పట్టించుకోకపోవడం. ఆ మనసు ఎంత గాయపడుతుంది, ఎంత చివుకుమంటుంది. అందువల్ల సోషల్ సెక్యూరిటీ అంటే ఆ పిల్లాడికి ఏమనిపించాలంటే ఏదన్నా వాడి ప్రకారం పెద్ద విషయం, అది చిన్న విషయం తల్లిదండ్రుల ప్రకారం, కానీ దాని పరిష్కరణ లాగా నేను చూస్తాను, మీ టీచర్తో మాట్లాడుతున్నాను, పుస్తకం కావాలని తెస్తానని చెప్తే ఎలా ఉంటుంది రియాక్షన్? ఇలాంటి ఆ పాజిటివ్ దృక్పథం అన్నది తల్లిదండ్రులు వాతావరణంలోనే ఉండాలి. సరే మనం ఇందాకే చెప్పుకున్నాం ఏదైతే ఉందో ఇమ్యునైజేషన్, మిగతా ఎన్విరాన్మెంట్ కూడా, సోషల్ ఎన్విరాన్మెంట్ కూడా, అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నారు, పిల్లలు ఆరోగ్యవంతులు ఉన్నారా, ఉన్నారు ఫ్లాట్స్ లోనే ఉన్నారు, పక్కల వాళ్ళు కొట్లాట వాళ్ళు కాదు కదా, వాళ్ళ అమ్మ నాన్న కొట్టుకుంటున్నారా, ఇలాంటి ఇబ్బందులు కూడా కనబడుతూ ఉంటాయి పిల్లలు. అంటే పిల్లల మెదడు చాలా లేత సున్నితమైనటువంటి మెదడు అండి. తర్వాత సరే చైల్డ్హుడ్ అయిపోయింది, ఇక్కడ స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టాడు, కాలేజీ వరకు వెళ్ళాడు, టీన్, అది ఇంకా ప్రమాదం అని ఇంకా చూస్తూనే ఉన్నాం. ఆ సమయంలో వచ్చే అలవాట్లు, స్క్రీన్ టైం కానీ, ఆ మిగతావి మాదక ద్రవ్యాలు. అసలు చైల్డ్హుడ్ లో మీరు 3 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఒక న్యూస్ వచ్చింది, కల్తీ కళ్ళు. 2 సంవత్సరాల పిల్లల్లో ఆల్ప్రోజలాము, డయాజిపాము, లేకపోతే ఈ లిబరాక్స్ అనే క్లోరోడయాజిపాక్స్ కలిపిన కల్తీ ఉండేటువంటిది ఇచ్చి తల్లిదండ్రులే కొంతమంది, ఎందుకంటే ఇద్దరు వాళ్ళు పనికి వెళ్తారు, పిల్లడు అల్లరి చేస్తాడు అనుకుని ఇచ్చేయడం మొదలు పెట్టారు. 7-8 సంవత్సరాలకు వచ్చేసరికట వాళ్ళు అసలు దానికి బానిసలైపోతున్నారట. మొన్న ఇది ఎందుకు వెలుగు వెలుగులోకి వచ్చిందంటే ఒకళ్ళిద్దరు కొంతమంది చనిపోవడం వల్ల. మరి అది దానివల్ల నేను కళ్ళుకి ఎగ్నిస్ట్ గా మాట్లాడడం కాదు, కానీ ఇది తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం. మరి ఆ చిన్న వయసులో అవి జరుగుతూ ఉంటాయి. స్క్రీన్ టైం అయితే సరే చదువు అంతా కూడా ఇప్పుడు ఐప్యాడ్ మొబైల్తోనే జరుగుతూ ఉంది. దానివల్ల ఎంత ప్రమాదం, దేశాలు ఎన్ని
నిబంధనలు చేసినా కూడా, కఠినంగా చేసినా కూడా దీని గురించి కూడా ఆలోచించాల్సింది. పుస్తకాలు చదవడం, పుస్తకం చదవడం, నోట్స్లు రాసుకోవడం అనే పద్ధతి అది ఏదైతే తక్కువైపోతామో ఈ వయసులో ఉండే ఇబ్బందులు అవి. సరే ఏదో కష్టపడ్డాడు, ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసుకున్నాడు, అక్కడ వచ్చేది అడల్ట్హుడ్. అక్కడ ఉండేటువంటిది లైఫ్ స్టైల్ డిజీజ్ ఆ ప్రాంతంలో ఎక్కువ. ఇంతకుముందు కూడా దాని గురించి మనం చేసుకున్న ఉదాహరణకు ఊబకాయం కానీ, జంక్ ఫుడ్ కానీ, బీపీ, షుగర్ కానీ, తర్వాత అసలు వ్యాయామమే లేదు. ఇవన్నీ ఇబ్బందుల వల్ల కూడా మెదడు మీద దాని తాలూకు ప్రభావం ఉంటూ ఉంటుంది. అది అయిపోయింది, పెద్ద వయసు వచ్చింది, 70 సంవత్సరాలు, రిటైర్ అయిపోయారు ఆయన. పిల్లలు ఎక్కడో అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయారు, ఏకాక్ అయిపోయాడు. మీరు వెళ్ళేటట్టయితే తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం చూస్తే పల్లెటూరులో చాలా ఇళ్ళకు తాళం పెట్టిందట. అంటే ఎవరు లేరు అక్కడ, పెద్దవాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటున్నారు. కొంతమంది అయితే ఎక్కడో ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నారు. అన్నిటికంటే అందరూ గమనించాల్సింది ఏకాకితనం అనేది ఒక పెద్ద డిజీజ్ అండి. దగ్గర ఎపిడమిక్ కాబోతుంది మహాశిలారా. అమెరికాలో ఇంకా లేదు కానీ జపాన్, ఇంగ్లాండ్ దేశాల్లో ఏకాకితనం, ఫైనాన్స్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ లాగా దానికోసం ఒక మినిస్టర్ ఉన్నాడు. అంటే మీరు గమనించండి ఎంత ఇబ్బందో. లోన్లీనెస్ సార్, దీని ఇంకా లోన్లీనెస్ అంటే అంత ప్రమాదం. అన్ని శరీరంలో అన్ని అవయవాల మీద, ముఖ్యంగా బ్రెయిన్ మీద కూడా ఉంటుంది. ఎంతవరకు అండి, ఇది ఇంకా ముఖ్యమైన విషయం. ఇది అమెరికా తాలూకా ఏదైతే సర్జన్ జనరల్ ఇచ్చినటువంటి గణాంకాలు. లోన్లీనెస్ వల్ల 15 సిగరెట్లు ఒక వ్యక్తి కాలిస్తే రోజుకి ఎంత ప్రమాదమో అంత ప్రమాదం అట. లోన్లీగా ఉండడం వల్ల, లోన్లీ ఫీల్ అవ్వడం వల్ల సార్ అంత ప్రమాదం. అమ్మో. 6 పెగ్గులు ఆ భాషలో ఎవరైతే మద్యం సేవిస్తే ఎంత ప్రమాదం ఉంటుందో అంత ప్రమాదం. అయితే ఇప్పుడున్న తల్లిదండ్రులు అందరూ కూడా ఆ పెయిన్ అనుభవిస్తూనే ఉంటారు. మరి వాళ్ళు చెప్పలేదు కదండి. ఇంక దాని మీద కూడా స్టడీ జరిగాయి. పోనీ తల్లిదండ్రులు ఒకటే కాదు, ఎవరైతే ఇప్పుడు మాట చదువుకోవడానికి బాంబే వెళ్ళారు, ఎక్కడో ఉన్నారు, యుక్త వయసులోనే ఉన్నారు, ఎవరు పట్టించుకోలేదు. ఆయన ఉదయం కాలేజీ, మళ్ళీ సాయంకాలం ఇదే హాస్టల్లో, ఆ పీజీ దేంట్లో ఎక్కడో ఉంటాడు భోజనం. వాళ్ళు పడుతున్న వేదన ఎంత నిద్ర తక్కువ అవుతుందో, వాళ్ళకి ఎంత టెన్షన్లో ఉంటారు. ఇవి కూడా ఆలోచించాల్సిన విషయం వచ్చింది. ముఖ్యంగా ఈ ఓల్డ్ ఏజ్ లో ఏదైతే ఉందో అది చూసుకోవాల్సిన బాధ్యత ఏమిటి, ఇది సోషల్ కాంటాక్ట్స్ చాలా ముఖ్యం. అంటే ఏమిటి, అందరితో కలిసి ఉండడం, మాట్లాడడం, చేయడం, ఏదైనా కూడా ఒక ఈ వాకింగ్ గ్రూప్ లో కలవడం, లేకపోతే లాఫింగ్ గ్రూప్స్ అని ఉన్నాయి, ఏదో పిచ్చాపాటి మాట్లాడడం. ఎక్కడికైనా వెళ్ళి కొంచెం సేపు ఏదో మీ దగ్గర ఉండేటువంటి ఒక ఇదే ఉందనుకోండి, టెంపుల్ అనుకోండి, అక్కడ ఏదో అకౌంట్స్ రాయడం, ఊరికే కనబడిన వాళ్ళందరూ మాట్లాడుతూ ఏదో ఒక వ్యాపకం. అక్కడ పైసలు కోసమే కాదు అది. అదే కాకుండా కొత్త విషయం ఏదైనా నేర్చుకోండి. ఏదైతే క్రమం మరుగైపోతుందో, పఠనం, పుస్తకం చదవడం ఒక అలవాటు చేసుకోండి. దానివల్ల ఏమిటంటే మీరు బ్రెయిన్ స్టిమ్యులేట్ చేసిన, యాక్టివిటీ చేసేటట్టున్నారు. ఏదైనా పజిల్స్ లాంటివి చేయండి, క్రాస్ వర్డ్ పజిల్స్ చేయండి, వెనక నుంచి రివర్స్ లెక్క పెడుతూ ఉండండి. కొత్త మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు ఆడది తెలుసుకోండి. అంటే మీరు ఏదో గణాపాటి అయిపోవాలి, లేదా సంగీత కచేరీలో పాత్ర పంచుకోవడానికి కాదు. దానివల్ల ఏంటంటే బ్రెయిన్లో కనెక్షన్స్ పెరుగుతాయి, న్యూరల్ ప్లాస్టిసిటీ పెరుగుతుంది. అంటే ఈ వయసు వాళ్ళకి అలాగా. అందువల్ల ఏమిటి, మెదడు హెల్త్ అన్నది ఏదో ఒక్కసారి తల్లిదండ్రుల గర్భంలో ఉన్నప్పుడు ఫోలిక్ యాసిడ్ తీసుకుంటేను, ఐరన్ తీసుకుంటేనే అయిపోదు. పిల్లలు వచ్చేటప్పుడు అదే కాకుండా డెలివరీ టైం కానీ, వాళ్ళని పెంపకంలో కానీ. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, ఇప్పుడు తల్లిదండ్రులు మంచి స్కూల్కి పంపించారు, ఎంతమంది తల్లిదండ్రులకు టైం దొరుకుతుంది పిల్లలకు పేరెంట్ టీచర్ మీటింగ్ అని ఉంటుంది. అంటే టీచర్ అప్పుడు చెప్తారు, మీ అబ్బాయి ఏదో వెంకట ఇలా చదువుతున్నాడు, లేకపోతే రాము బాగా చదవట్లేదు చెప్తారు. మీరుండి అప్పటి నుంచే దానికి కరెక్ట్ యాక్షన్ తీసుకుంటే ఎంతమంది తల్లిదండ్రులు వెళ్ళి, అసలు కొన్ని స్కూల్లో మీకు తెలుసో లేదో, అసలు ప్రిన్సిపల్స్ రిఫ్యూజ్ చేస్తారు తల్లిదండ్రులు తప్ప ఇంకెవరైనా వెళ్తే వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడానికి. ఎవరో కేర్ టేకరు లేకపోతే డ్రైవరు వెళ్ళి సర్టిఫికేట్ తీసుకుంటే ఎలా ఉంటుంది, పిల్లలు కూడా అబ్జర్వ్ చేస్తారు కదా. అందువల్ల ఇవన్నీ చిన్న విషయాలాగా ఉంటాయి. కాబట్టి ప్రతి స్టేజ్లోన ఒక మంచి భావి భారత పౌరుగా తయారు చేసిన బాధ్యత సమాజంది సరేసరి, తల్లిదండ్రులు కూడా ఇన్ని ప్రతి స్టేజ్లో ఉంటూనే ఉంది. ఒక స్టేజ్ తర్వాత ఇక్కడ వ్యక్తులే తనంతట తాను జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకి మన టీన్స్ అనుకోండి, చాలా వరకు వాళ్ళే తీసుకోవాలి జాగ్రత్త. అదే కాకుండా అడల్ట్హుడ్ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ డిసీజ్ నుంచి బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఎక్కువ సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలి. అక్కడ ఫ్రెండ్స్తో కూర్చొని మద్యం సేవించామంటే కాదు, పొగ త్రాగడం వల్ల రక్తనాళాలన్నీ బ్లాక్ అయిపోతున్నాయి.
మద్యం సేవించడం వల్ల ఇంత ఇబ్బందులు వస్తామని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మెదడు తాలూకా సైజు కుంచుకుపోతుంది ఎన్నిసార్లు మీరు పెగ్గులు ఎవరైనా తీసుకుంటూ ఉంటే. వ్యాయామం అనేది తక్కువైపోయింది. 50% మంది కదులుతున్నారు. అసలు స్ట్రెస్ అనేది 70% పెరిగిపోయింది సార్. స్ట్రెస్ లేని వ్యక్తే లేడు. మరి దానికోసం ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏదన్నా యోగా కానీ డీస్ట్రెస్సింగ్ ఏజెంట్స్ కానీ దానికోసం ఏదో మీరు ప్రయత్నం చేయాలి. దానికి ఏదో సూపర్ ఫుడ్స్ భోజనం చేసేస్తా ఇవన్నీ చేసినా కానీ రాత్రి 12 తింటాను నిద్ర లేకుండా అంటే కాదు. అంటే ప్రతిదీ అలాగే మీరు ఆ క్యాలిక్యులేటివ్గా తీసుకోండి. అంటేనే వ్యాయామం కానీ, మద్యం దూరంగా ఉండడం, కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలి, బ్లడ్ ప్రెషర్ కోసం మందులు తీసుకోవాలి. చాలా మంది బ్లడ్ ప్రెషర్ నాకు ఉన్నా కానీ నాకు కంట్రోల్ ఉంటుందని, షుగర్ ఉన్నా కానీ పర్వాలేదు నాకు అవసరం లేదు డైట్ ద్వారా కంట్రోల్ చేసుకుంటాను, ఇలాంటి తప్పు అభిప్రాయాల్లో ఉండకుండా మీకు నచ్చినటువంటి ఒక డాక్టర్ ద్వారా డాక్టర్ తాలూకా సంప్రదించి ఆయన పర్యవేక్షణలో మందులు వేసుకోవాలి. లేదని చేసినట్టయితే మీ ఆరోగ్యం ముందు 80 కాదు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండగలరు. ఈ రోజు ఒక కమ్యూనిస్ట్ నాయకుడు 101 సంవత్సరం బతికి మరణించారని ఒక వార్త. మరి ఎంత దీనిగా ఉండాలండి? కాబట్టి హెల్త్ ఈసారి నాకున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో వరల్డ్ బ్రెయిన్ డే చాలా మంచి అన్ని వయసుల వారికి మెదడు హెల్త్ ఎంత ముఖ్యం అని చాటి చెప్పడం. ఇది ప్రపంచంలో ప్రతి పౌరుడికి తమ భేదాలు లేకుండా ఇది చాలా ముఖ్యమైన విషయంగా నేనైతే పరిగణిస్తున్నాను. రాబోయే కొన్ని సంవత్సరాల్లో అందరూ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ముఖ్యంగా భారతీయులందరూ కూడా మంచి మెదడు హెల్త్, ఎందుకంటే అందరికంటే చెప్పే నానుడి ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. మెదడు ఆరోగ్యమే మరీ భాగ్యం. మెదడు లేకపోతే అసలు ఎందుకని ఏ పని చేస్తుందని శరీరంలో ఏ పని చేస్తుంది తెలివి ఒకటే కాదు. స్ట్రోక్ వచ్చింది అనుకోండి యుక్త వయసులో కాలు చేయ పని చేస్తుందా? ఆఫీస్కి వెళ్ళగలరా? ఎంత ఎకానమీ లాస్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యంగా ఉండండి. లైఫ్ స్టైల్ డిసీజ్ కానీ మిగతావన్నీ కూడా బారిన పడకుండా ఉండే అవకాశం మీలోనే ఉంది, మీ చేతిలోనే. చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పారు సార్. నిజంగా బ్రెయిన్ గురించి అందరికీ చాలా తక్కువ అవగాహన ఉంటుంది. ఏదో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు హాస్పిటల్కి రావడం కానీ ఏదన్నా స్పెషల్ కండిషన్స్. ఇంకొక మాట చెప్పాలి, ఇప్పుడు మెదడు తాలూకా సైజ్ ఎంతో తెలుసండి? శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలతో చూసుకుంటే నిష్పత్తి 2%. కానీ మెదడు వాడేటువంటి ఎనర్జీ శక్తి ఎంతో తెలుసండి? 20%. మరి ఎందుకు అంత వాడకం జరుగుతుంది? అదొక పవర్ హౌస్. అన్ని అవయవాలకి కేంద్రం పనిచేయాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే కేంద్రం అదే కదండి. అత్యధికంగా గ్లూకోజ్ వాడేటువంటి కేంద్రం కూడా అదే. అందువల్ల ఏంటంటే మెదడు ఆ భగవంతుడు ఇన్నిసార్లు మనం చెప్పుకున్న మాట సృష్టికర్తే అన్నిటికంటే శరీరంలో పైనిచ్చాడు స్థానం. దానికి ఇవ్వాల్సిన పుర్రె భాగం అంత గట్టిది కపాలం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఆయన? ఎందుకంటే దాని తాలూకు ముఖ్యత ఆయన గమనించే దానికి అంత భద్రత కల్పించాడు ఆయన. కాబట్టి మనం తర్వాత మన చేతుల్లో ఆయన ఒకసారి సృష్టికర్త సృష్టించిన తర్వాత కాపాడుకునే బాధ్యత మన అందరిది. తప్పకుండా సార్. అందరికీ కూడా వరల్డ్ బ్రెయిన్ డే గురించి మరింత అవగాహన సార్ ద్వారా తెలుసుకున్నాం. అసలు ఏంటి, ఎందుకు అంటే పెద్దగా కాదు, అమ్మ గర్భంలో ఉన్నప్పటి నుంచే మన బ్రెయిన్ మీద ప్రభావం ఉంటుందట. ఈ విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటారని మీ పిల్లల విషయంలో కానివ్వండి, పెద్దగా ప్రతి లైఫ్ లో ప్రతి స్టేజ్ లో కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్తారు అని ఉన్నప్పుడు తల్లిదండ్రులది, టీన్స్ పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళదే బాధ్యత. అవును అవును. ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత మళ్ళీ పిల్లల తల్లిదండ్రులు చూసుకోవాలి. అంటే బాధ్యతలు మారుతూ ఉంటాయి. అవును. మనం పెంచిన తల్లిదండ్రులకి లోన్లీనెస్ ఇవ్వకుండా, ఇప్పుడు ఏదైతే సార్ చెప్పారో 6 సిగరెట్స్ కాలిస్తే ఎంత ప్రమాదమో, 15 సిగరెట్లు 6 పెగ్గులు మద్యం సేవిస్తే ఎంత డేంజరస్, లోన్లీగా ఉండే వాళ్ళకి అంత డేంజరస్ అంట. సో మీ బంధువులు కానివ్వండి, ఎవరైనా సరే మీ పిల్లలు లేదా మీ తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు అని చెప్పి కాస్త వాళ్ళకి ఒక కంట కనిపెడుతూ ఇదంతా ప్రపంచానికి వెళ్తున్న సమాచారం. అవును, ఒక ప్రచారం జరుగుతుంది దీనికోసం. మీరు మా వీడియో చూసిన తర్వాత మీ మిత్రులకి వాళ్ళకి కూడా ఇది ఇంపార్టెంట్ అట, ప్రతి స్టేజ్ లో మనం పట్టించుకోవాల్సింది కానీ మనల్ని పట్టించుకునే వాళ్ళు కానీ అవసరం ఉంది సుమా అని అందరికీ తెలియజేయండి. Thank you, sir. Thank you so much. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.